అవని సాధించేనా అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన వండర్స్ ఆఫ్ విమెన్. కూచిపూడి నృత్య శైలిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని సొసైటీకి ఉపయోగపడే థీమ్స్తో బ్యాలేలు చేస్తున్న శ్రీమతి స్వాతి సోమనాథ్ గారితో లోకల్ చిట్ చాట్. లోకల్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను పుట్టింది యాక్చువల్లీ చెప్పాలంటే బీహార్లో సింగ్భూమ్ డిస్ట్రిక్ట్, అది ఇప్పుడు జార్ఖండ్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ జార్ఖండ్. తర్వాత మా ఫాదరు రైల్వేస్లో ఉన్న మూలాన కొన్నాళ్ళు వెస్ట్ బెంగాల్లో పెరిగి ఒక 2-3 ఏళ్ళు ఫైనల్లీ హైదరాబాద్లోని సెటిల్ అయ్యాం. సో బేసికలీ నేను ఇండియన్ని, ఒక ప్రాంతపు ఏరియా అని చెప్పలేను, కానీ నేటివ్ ప్లేస్ మాత్రం శ్రీకాకుళం, మాది ఆంధ్రప్రదేశ్లో. విద్యాభ్యాసం అంతా కూడా నాకు మొత్తం హైదరాబాద్లే, మొత్తం ఫుల్ స్కూలింగ్ అంతా కూడా కీసై స్కూలు సికింద్రాబాదు. తర్వాత కాలేజ్ ఇంటర్ డిగ్రీ కస్తూర్బా గాంధీ కాలేజ్ మారేడుపల్లి. అలాగే నా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఏ కూచిపూడి ఏమో సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. దీని తర్వాత నా ఎంఫిల్ మాత్రం సిఫిల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని తార్నాకలో ఉంది, అక్కడ చేశాను. సో మొత్తం నా కెరియర్ అంతా కూడా స్టార్టింగ్ అది ప్రొఫెషనల్ కెరియర్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కెరియర్ కానివ్వండి, రెండూ కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. నేను మొట్టమొదటిసారి అంటే 3 ఏళ్ళు, నాకు జస్ట్ 3 ఏళ్ళు, అప్పుడే ఇంకా తెలియని వయసు, ఇంకా ఏమీ తెలియదు కూడాను. మా నాన్నగారు నా చెయ్యి పట్టుకుని మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లోని యామిని కృష్ణమూర్తి గారు కూచిపూడి డాన్స్ చేశారు. ఆవిడ ముఖ్యంగా ఆవిడ చేసిన ఐటమ్ ఆ రోజు ఏంటంటే తరంగం. ప్లేట్ మీద ఆవిడ నుంచి గరగరగర మొత్తం స్టేజ్ అంతా తిరిగేసిందనమాట. అది చూసినప్పుడు అది ఏంటో నాకు తెలియదు ఆ టైంకి, అది కూచిపూడా భరతనాట్యమా డాన్సా ఏం డాన్సా ఏమీ ఐడియా లేదు. కానీ అది ఆ బాడీ స్ట్రక్చరు, ఆ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ప్లేట్ మీద తిరిగేసరికి ఆ చిన్న బుర్రకి ఏంటంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిందంటే, ఎలా తర్వాత నాన్నగారిని అడిగితే ఇది క్లాసికల్ డాన్స్ అంటారమ్మా అని. ఓ అంతవరకు ఓకే. తర్వాత స్కూల్లోని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో ఏమైందంటే మా టీచర్స్ ఏదో నేను కాస్త పోజ్ అది సరిగ్గా పెట్టేసరికి, కొంచెం నవ్వడం బాగా నవ్వేసరికి వాళ్ళు ఓహో మీ అమ్మాయికి చాలా పెద్ద గొప్ప టాలెంట్ ఉందండి, మీరు నేర్పించేసేయండి క్లాసికల్ డాన్స్, మంచి ప్రొఫెషనల్ డాన్సర్ అవుతుంది అని మా పేరెంట్స్కి ఎక్కించేశారు. భాగవతులు రామకోటయ్య గారని చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వారు కూచిపూడిలోని చాలా గొప్ప విద్వాంసులు వారు. ఆయన దగ్గర ముందర కూచిపూడే మొదలుపెట్టాను నేను. అయితే నా దురదృష్టం, ఆయన 2 ఏళ్ళకి నేను అప్పటికే వారు పెద్దవారు, 2 ఏళ్ళకి ఆయన పోయారనమాట. నేను నేర్చుకున్న 2 ఏళ్ళ తర్వాత. కానీ ఒక్కటి నాకు సంతోషం ఏంటంటే, ఆయన ఉన్న సంవత్సరానికే, నేను డాన్స్ ఆయన దగ్గర నేర్చుకున్న సంవత్సరానికే నాకు మొట్టమొదటి పర్ఫార్మెన్స్ కృష్ణుడిగా, పైగా మెయిన్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఆయన శిష్యుల్లో. నేనంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి ఆ క్యారెక్టర్, కృష్ణుడి క్యారెక్టర్ ఇచ్చి ఒక 20 minutes తరంగం, నీలమేఘ శరీర తరంగం వైఎంసీఏలో, హైదరాబాద్ వైఎంసీఏలో చేయమని ఆయన చెప్పారు. అండ్ అది చాలా పెద్ద సక్సెస్ అయిందనమాట. నేను అనుకోలే అసలు, నాకు ఒంటి మీద తెలియదు డాన్సా ఏంటా, అంతా గందరగోళం. మొదటిసారి స్టేజ్ ఎక్కడం చాలా టెన్షన్ ఉండేది. కానీ వారి ఎఫెక్షన్ అంటే ఆ రోజులో ఉన్న పెద్దవారు, ఆ రోజులో ఉన్న గురువు శిష్యుల అనుబంధం, అది వారి దగ్గరే నిజంగా చూశాను. తర్వాత ఇంకా వారు పోయిన తర్వాత హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే సుమతి కౌశల్ గారి పేరు విన్నప్పుడు, ఆవిడ దగ్గర హిమాయత్ నగర్లో ఉండేవారు వారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ నా అసలు డాన్స్ కెరియర్ స్టార్ట్ అయింది. ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత భరతనాట్యం, కూచిపూడి రెండూ కూడా నేర్చుకున్నాను నేను. 6 years ఆవిడ దగ్గర, 6 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత ఆవిడ దగ్గర అరంగేట్రం కూడా, రంగప్రవేశం కూడా రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. సో అలా నా శాస్త్రీయ నృత్య ప్రస్థానం మొదలైంది. కూచిపూడి అన్నది మనకి నృత్యనాటిక సంప్రదాయం నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో సంచారీ భావాలు, మనోధర్మానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది కూచిపూడిలోని. అంటే ఒక త్యాగరాజ కీర్తన తీసుకుంటే అందులో శివధరుని భంగం, సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే అన్న త్యాగరాజ కీర్తన మనం తీసుకుంటే అందులో ఏం లేదు, శివధరుని భంగం ఒకటి ఉంటుంది. అది చెయ్యగలిగితే కెపాసిటీ ఉంటే ఒక ఆర్టిస్ట్, ఒక డాన్సరు
గంట సేపన్నా చేయగలదు కూచిపూడిలో. అదే భరతనాట్యంలో మీకు రిజిడ్ అయిపోతుంది అనమాట. అంటే బాడీ లాంగ్వేజ్ భరతనాట్యంలో కొంచెం రిజిడ్గా ఉంటుంది. పర్ఫెక్షన్కి వాళ్ళు ఎక్కువ ఇస్తారు. కూచిపూడి పర్ఫెక్షన్ లేదని నేను అంటలేదు, కానీ ఏంటంటే కూచిపూడి అభినయ ప్రాధాన్యం ఎక్కువ, భరతనాట్యం ఎక్కువ ఫిజికల్గా, తర్వాత ఫుట్ వర్క్, తర్వాత తాళ జ్ఞానం, లయ జ్ఞానం, బాడీ లాంగ్వేజ్, స్ట్రక్చరు, వీటికి ప్రాధాన్యం ఇస్తుంది. కూచిపూడి నేను తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే భరతనాట్యంలో వాచికాభినయం అన్నది మనకు లేదు, కూచిపూడిలో ఉంది. వాచిక అంటే వాళ్ళు నృత్యనాటిక సంప్రదాయం నుంచి వచ్చిన శాస్త్రీయ నృత్యం కాబట్టి అది డైలాగ్స్, పాట పాడడం ఇవన్నీ కూచిపూడిలో ఎక్కువ. కాబట్టి కూచిపూడిలోని ఇప్పటికీ కూడా మాకు పక్కన డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే మా సింగర్స్ ఉన్న స్టేజ్ మీద లిప్ మూమెంట్ మాత్రం ఆర్టిస్టులుగా మేము ఇవ్వాల్సిందే కూచిపూడిలో. అండ్ అది మస్ట్, కంపల్సరీ, గురువులు చెప్తారు ముందరే. భరతనాట్యం ఏంటంటే టైట్ చేసేసే ఆ లిప్స్. ఎప్పుడైతే లిప్స్ టైట్ చేస్తామో అభినయం అనేది మొహంలో పలకడం ఈజీ అవ్వదు. పలికినా అది మెకానికల్గా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది తప్పిస్తే ఆ న్యాచురాలిటీ రాదు. సో అందుకు కేవలం నేను కూచిపూడి లైక్ చేశాను. చాలా చాలా మంచి క్వశ్చన్. అసలు ప్రతి ఆర్టిస్టు కూడా, ప్రతి కళాకారిని అంటే నృత్య కళాకారిని క్వశ్చన్ చేసుకోవాల్సింది, ప్రతి ఆర్గనైజర్ ఇండియాలో క్వశ్చన్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కైనా మేము కొన్ని వందల సోలో పర్ఫార్మెన్సెస్ ఇచ్చి పైకి వచ్చిన వాళ్ళం. మేము బ్యాలే స్టార్ట్ చేసి ఈ మధ్యన 10-15 ఏళ్ళు అవుతుంది మా జనరేషన్ బ్యాలే స్టార్ట్ చేసి. అయితే బ్యాలే అనేసరికి అట్రాక్టివ్గా ఉంటుంది జనరల్గా ఏ ఆడియన్స్కైనా, ఎందుకంటే గ్రూప్ ఉంటుంది, రకరకాల సెట్టింగ్స్ ఉంటాయి, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో వీటితోటి చాలా చూసే ఆడియన్స్కి ఏంటంటే ప్రేక్షకులకి చాలా బాగుందనిపిస్తుంది. సోలో ఒకే డాన్సర్ స్టేజ్ మీద 2 గంటలు పెర్ఫామ్ చేసి ఆడియన్స్ రక్తి కట్టించడం అంటే అది నిజమైన డాన్స్, అది నిజమైన కళ, అది నిజమైన నృత్యం ఇప్పటికైనా ఎప్పటికైనా. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తగ్గడానికి కారణం మనకి కాంపిటీషన్ ఒకటి విపరీతంగా పెరిగిపోయింది డాన్స్లోని. సో తర్వాత నేర్చుకునే పిల్లలు ఎక్కువయ్యారు కానీ క్వాలిటీ తక్కువైపోయింది ఖచ్చితంగా. దానికి కారణం గురువులే. ఇప్పుడు నేర్చుకునే పిల్లల్ని అనడానికి లేదు, వాళ్ళు మేమేం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళని అనడానికి లేదు. క్వాలిటీ లేక ఏంటంటే చాలామంది ఆర్గనైజర్స్ కూడా అదే అంటారు, మీరు 12 మంది పిల్లల్ని పెట్టండి, బాగా ఉండాలండి పిల్లలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మాకు ఆఖరికి పిల్లలు ఏ ఫిగర్ ఉండాలో కూడా వాళ్ళు చెప్తారు. ఆఖరికి ఆ స్టేజ్ వచ్చింది ఇప్పుడు శాస్త్రీయ నృత్యానికి. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే, కానీ తప్పటం లేదు. ఏ డాన్సర్ అయినా, ఏ నృత్య కళాకారినైనా ఖచ్చితంగా సోలోని లైక్ చేస్తారు. నా ఉద్దేశంలో సోలో డాన్సర్స్కి ఉన్న వాల్యూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదు. నిజమైన కళాకారినిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పటికీ కూడా సోలోలోనే ప్రూవ్ చేసుకోగలుగుతారు.